హలో అండి, ఈ వీడియోలో మనం రాగి పిండితో ఒక వెరైటీ ఐటెం చేయబోతున్నాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ మనం రాగి పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి నీట్గా వాటర్ వేస్తూ బాగా తడపాలి పిండిని. ఇలా ఉండలు లేకుండా నీట్గా కలుపుకుంటూ ఉండాలి. ఈలోగా మనం స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, కొంచెం శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు బాగా అయిన తర్వాత ఇలా మనం తడిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, దాన్ని అందులో వేయాలి. నీట్గా కలుపుతూ ఉండాలి. ఇదొక 5 to 10 minutes పాటు కలుపుతూ ఉండాలి. ఇలా మనకి కలర్ చేంజ్ అయిందని తెలుస్తుంది కదా, అప్పుడు మనం దీంట్లో షుగర్ వేసుకోవాలండి. ఇలాగా ఉండలు లేకుండా నీట్గా కలిపిన తర్వాత కొంచెం మనకి స్మెల్ కూడా బాగా తెలుస్తుంది, వేగినట్టు పిండి. అప్పుడు మనం చక్కెర వేసుకోవాలి. నేను ఇక్కడ 250 grams ఆఫ్ రాగి పిండి తీసుకుంటే నేను 4 tablespoons ఆఫ్ షుగర్ వేస్తున్నాను. ఇది మనం టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. చక్కెర అటు ఇటు వేసుకోవచ్చు. మీరు కావాలంటే పటిక బెల్లం కూడా వేసుకోవచ్చు. అది చాలా హెల్తీగా ఉంటుంది కాబట్టి పిల్లలకి పెట్టే అప్పుడు. సో ఇలా ఒకసారి చేసి చూడండి, పిల్లలకి చాలా నచ్చుతుంది. ఈ చక్కెర కూడా కొంచెం కరిగేదాకా ఉంచి ఒక 2 minutes ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.